తెలుసు కదా! ఈ తెలుసు కదా కథ తెలుసుకుందామని నిన్నైతే మూవీకెళ్ళాం. మరి మూవీ చూసాక నేనేం తెలుసుకున్నాననేది మీకు గూడా చెప్తా. మీరు కూడా తెలుసుకోండి. సినిమా చూసాక నాకైతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అలా అని బావుందని గాదు, అలా అని బాలేదని గూడా గాదు. కొంచెం బావుంది ఈ సైడున్నా, కొంచెం బాలేదు ఈ సైడ్ గూడా ఉన్నా. అలా అని చాలా బావుందని గాదు, చాలా బాలేదని గూడా గాదు. ఎక్కువ శాతం అయితే బాలేదు సైడే ఉన్నా. సో, ఆల్మోస్ట్ చెప్పాలంటే బాలేదు మూవీ నాకు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ 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 అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. సినిమా ఎందుకు నచ్చలేదన్నది క్లియర్‌గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో రైటింగ్ బాలేదండి నాకు. అసలు ఎక్కలేదు. ఇంకో దెబ్బ ఏడ పడిందంటే స్క్రీన్ ప్లే రైటింగ్. లిటరల్లీ స్క్రీన్ ప్లే ఎలా రాసుకున్నారంటే ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఏంట్రా ఇదెక్కడ దిక్కుమాలిన మూవీ అని ఎలా ఉంటది. అంటే ప్రొసీడింగ్స్ అలా ఉంటాయి మరి. కానీ సెకండ్ హాఫ్‌లో దానికి పే ఆఫ్ ఇచ్చారు. అప్పుడు అనిపిస్తది ఇదా సంగతి ఆహా! ఓకే ఓకే అని. కానీ లిటరల్లీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఇదేం ప్రొసీడింగ్స్, ఇదేం రోత రైటింగ్ అనేలా ఉంటది. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పెట్టి, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ పెడితే బహుశా నా రియాక్షన్ వేరేలా ఉండదేమో. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటదంటే అసలు ఏంటి? ఏం రోత రైటింగ్? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి వీళ్ళ సంగతి? అనేలా ఉంటది సినిమా. కొద్దిగా బావుంది అనే సైడ్ ఉందని చెప్పాను కదా! అదేంటంటే ఫస్ట్ హాఫ్‌లో జరిగింది సెకండ్ హాఫ్‌లో పే ఆఫ్ ఇవ్వడం బావుంది. ఆ పే ఆఫ్ కూడా ఒక స్టేజ్‌లో ఎలా ఉంటదంటే ఓహో! ఇదా జరిగింది అనేలా ఉండకుండా ఇదే జరుగుద్ది అనే స్టాంప్ ఏసి గుద్దినట్టు ఉంటది. సినిమా అంతా హీరో నడిపిస్తాడు. అతను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ జరుగుద్ది సినిమా. ఇంకోటేంటంటే వరుణ్ క్యారెక్టరైజేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ నాకు అసలు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అతని డైలాగ్ డెలివరీ, అతను చెప్తుంటే అతని బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ ఇదంతా పెద్దగా నచ్చలేదు నాకు. అంటే ఒక స్టేజ్ వరకు మనకు అర్థమైపోద్ది. వాళ్ళు చెప్పకున్నా మనకు అర్థమవుద్ది. ఎలా అంటే ఓహో! రాశిఖన్నాకి అలా జరిగుంటది. అందుకే ఇలా ఉంది సినిమా అనేలా మనకు అర్థం చేసుకుంటా వాళ్ళు చెప్పకపోయినా. కొంతమందికి నచ్చితే నచ్చచ్చు. నాకైతే నచ్చలేదు మరి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఒకటి అనిపిస్తది. వాళ్ళు కారణం చెప్పలేదు. ఫస్ట్ వాళ్ళు కారణం చెప్పి తర్వాత ప్రొసీడ్ అయితే మూవీ ఒకలా ఉండేది. కానీ వాళ్ళు కారణం చెప్పకుండా ఫస్ట్ హాఫ్ ఎలా రన్ అయిందంటే హీరో అలా బిహేవ్ చేయడం నాకు అసలు ఏంట్రా అనిపించింది. ఇదేం రోత దిక్కుమన్న రేటింగ్ అనిపించింది. అది సెకండ్ హాఫ్‌లో పే ఆఫ్ ఇచ్చారు. కానీ అది మనకు తెలిసింది ఆల్రెడీ అదే జరుగుద్దని. అప్పటికే సినిమా నాకు బోర్ కొట్టింది. బ్యాడ్ ఫీలింగ్ వచ్చేసింది కూడా. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో హీరోయిన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాలేదు. ఆమె మళ్ళీ హీరో దగ్గరికి వచ్చి నాకు ఒక దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, నేను తప్పు సరిదిద్దుకుంటా అంటది. సినిమా అంతా హీరో అనుకుంది, హీరో చెప్పేది అంతా జరిగిపోద్ది మూవీలో. క్యారెక్టర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టోరీ చెప్పడంలో ఫెయిల్ అయ్యారు ఇందులో. ఒక్క క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ కూడా అసలు కనెక్ట్ అవ్వలేదు నాకు. డైలాగ్స్ బాగున్నాయి, హీరో లుక్స్ బాగున్నాయి, కానీ డ్రామా వర్కౌట్ అవ్వకపోవడంతో లాగనిపించింది మూవీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధు, రాశిఖన్నా, శెట్టి, హర్ష అందరూ బాగా చేశారు. వాళ్ళ రోల్స్లో ఫుల్గా న్యాయం చేశారు. బీజము, సాంగ్స్ అయితే అసలు ఇష్టం వచ్చినట్టుంది మొత్తం. ఒక డ్రామా మూవీకి డ్రామాకి కావాల్సిన మ్యూజిక్ లేకుండా ఒక యాక్షన్ మూవీకి, థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బీజం ఇరికించారు. ఇష్టం వచ్చినట్టుంది సౌండ్ మిక్సింగ్ అయితే. మొత్తానికి తెలుసు కదా నాకైతే మూవీ నచ్చలేదండి. ఎందుకో ఇక మీ ఇష్టం. ఫ్యామిలీ వాచబులా అంటే కొన్ని చోట్ల రొమాంటిక్ సీన్లు ఉన్నాయి, అవి తప్ప రిమైనింగ్ అంతేం లేదు. సో మరిది తెలుసు కదా మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.